హాయ్ అండి, వెల్కమ్ టు విజయ సారీస్. ఈరోజు మరొక కొన్ని కొత్త డిజైన్స్ రెడీ అయినాయండి. అవి నేను ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను. అలాగే మీరు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన దగ్గర రెడీ అవుతున్న అంటే మా ఓన్ ప్రొడక్షన్ అండి, కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ప్లస్ శారీస్ కూడా, అలాగే డిజిటల్ ప్రింట్లో ఫ్యాబ్రిక్ ఉంటుంది, అలాగే శారీస్ ఉంటాయి, బ్లౌజెస్ కూడా అందుబాటులో ఉంటాయండి. హోల్సేల్గా ఎవరికైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళైనా, ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళైనా ఎవరికైనా కావాలంటే కనుక మంచి ప్రొడక్షన్ మన దగ్గర దొరుకుతుందండి. మంచి ప్రోడక్ట్ కూడా మన దగ్గర దొరుకుతుంది. కావాల్సిన వారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మంచి వెరైటీస్ కావాలంటే కనుక ఎప్పటికప్పుడు అంటే న్యూ డిజైన్స్ అనేది ఎప్పటికప్పుడు వీక్లో కంపల్సరీ ఒక 3-4 డిజైన్స్ అయినా న్యూ డిజైన్స్ వస్తూనే ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలాగే తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి. మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో మీరు తీసుకోండి. మంచి బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉంటాయండి. అలాగే మన బ్లౌజెస్లో ఏవైతే ఉన్నాయో మీరు చెప్తున్నారు కదా చాలామంది డీప్ నెక్స్ కావాలని, తప్పకుండా అండి డీప్ నెక్స్ కూడా రెడీ అవుతున్నాయి. అవి ప్రొడక్షన్ వచ్చిన వెంటనే స్టిచ్చింగ్ చాలామంది వితౌట్ స్టిచ్చింగ్ కూడా అడుగుతున్నారు. తప్పకుండా అండి వితౌట్ స్టిచ్చింగ్ కూడా నేను ప్రయత్నిస్తాను తెప్పించడానికి. అవి బయట నుండి మన దగ్గర రెడీ అయిన ప్రొడక్షన్ అయితే కనుక నేను వెంటనే అమలు చేస్తాను. బయట నుండి వచ్చినాయి కాబట్టి ఫ్యాబ్రిక్ కూడా చేసి తెప్పించడానికి ప్రయత్నిస్తానండి. ఏంటంటే కొంచెం టైం పడుతుంది, అది హ్యాండ్ వర్క్ కాబట్టి హ్యాండ్ వర్క్లో ఉన్న వాళ్ళు చేయడానికి కొంచెం టైం కూడా పడుతుంది. తప్పకుండా నేను తెప్పిస్తానండి వితౌట్ స్టిచ్చింగ్ కూడా త్వరలోనే. అది మళ్ళీ ఒక 10 days కానీ 15 days కానీ ఆ టైంలో నేను మీకు అవి కూడా నేను తెప్పించి మీకు ఇవ్వడం చేస్తానండి. తప్పకుండా అది నేను తీసుకుంటాను. అలాగే ఈరోజు మన వీడియోలోకి వెళ్దామండి. ఫస్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి ఇది డిఫరెంట్గా ఉండాలని నేను ట్రై చేశాను. ఏంటంటే చికెన్ కారీ వర్క్ డీప్ నెక్ అండి. ఇది చికెన్ కారీ వర్క్ ఇలా మొత్తం బ్లౌజ్కి ఆల్ ఓవర్గా ఇచ్చాము. ఫుల్ వర్క్ అండి ఇదంతా. చాలా బాగుంది అనిపించింది నాకు. ఇంకా చూద్దాం. ప్రొడక్షన్ అయితే అవ్వలేదు, కొన్ని పీసులు మాత్రమే చేయించాను. ఇది ఎలా ఉంటుందని మీకు చూపిస్తున్నానండి. బ్యాక్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది. ఒక్క బ్లౌజే స్టిచ్చింగ్ చేయించాను, మిగతాదంతా కూడా ఫ్యాబ్రిక్ లానే ఉంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే మంచి వర్క్ కూడా హెవీగా మనకి షోల్డర్ నుండి మళ్ళీ మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా కలిసి వచ్చిందండి వర్క్. చాలా బాగుంది. హ్యాండ్ వచ్చేసి నేను 10 inches ఇచ్చాను కాబట్టి 10 inches వరకు వర్క్ ఉంది. హ్యాండ్ లెంత్ మాత్రం 11 inches ఉందండి. చాలామంది 11 inch అడుగుతున్నారు కదా, అందుకని 11 inch పెట్టిస్తున్నాను ఈ మధ్యకాలంలో. బ్లౌజ్ సైజ్ వచ్చేసి 38 సైజ్ అండి. కాటన్ లైనింగ్, మంచి 2x2 లైనింగ్ ఉంటుంది. సైజెస్ కూడా అన్ని రకాల సైజెస్ ఉంటాయండి. ఇది ఇంకా స్టిచ్చింగ్ చేయించలేదు, జస్ట్ సింగిల్ పీస్ మాత్రమే స్టిచ్చింగ్ చేయించాను. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి స్టిచ్చింగ్ అయితే కనుక 1500 అండి. స్టిచ్చింగ్తో ఇది 1500 పడుతుంది. మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ అండి. చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి. ఇందులో మనం కలర్స్ చూద్దాము. వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక 1000 రూపీస్ పడుతుంది. మంచి వైలెట్, ఇలా ఉందండి. మీకు ఎంత డీప్ కావాలన్నా మనం చేయించుకోవచ్చు. వర్క్ కొంచెం కట్ అయినా ఇదేం షేప్ అవుట్ అవ్వదు కాబట్టి ఇబ్బంది ఉండదు. డీప్ కావాలనుకున్న వారికైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. డీప్ తక్కువ కావాలనుకున్న వాళ్ళకైతే కనుక ఇది కుదరదండి. బ్లౌజ్ డీప్ హెవీగా ఉన్న వాళ్ళకే బాగుంటుంది ఇది కాబట్టి. ఇది లేదంటే నెక్స్ట్ నేను ఇంకా కొంచెం డీప్ తక్కువ కావాలన్నా, హైనెక్ కావాలన్నా ఆల్ ఇన్ వన్గా చేసుకునే లాగా కూడా ట్రై చేస్తానండి. ఇదంతా బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ కూడా హెవీగా ఇచ్చాము, వర్క్ హెవీగా వచ్చేలా. ఇది బాగుందండి బ్లౌజ్. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి మాత్రం 10 inches ఉన్నాయండి. ఇది హ్యాండ్. మనకు ఫ్యాబ్రిక్ ఎక్కడా కనిపించదు. ఇందాక మనం చూసాం కదా, బ్లౌజ్ 10 inch పెట్టుకుంటే మాత్రం బ్లౌజ్ ఎక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ క్లాత్ తక్కువగా కనిపిస్తుంది, వర్క్ మాత్రం ఎక్కువ ఎలివేట్ అవుతుంది. ఆ ఉద్దేశంతో ఈ బ్లౌజ్ చేసామండి. చాలా బాగుంది కూడా. ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్. కొరియర్ ఛార్జెస్ అనేవి తప్పకుండా ఎక్స్ట్రా ఉంటాయండి. దీంట్లో కలర్స్ అన్నీ కూడా చూద్దాము. ఫస్ట్ వన్ కలర్ వచ్చేసేది అన్నిటికీ కూడా నేను సిల్వర్ కాంబినేషన్ ఇచ్చాను. ప్రతి చికెన్ కారీ వర్క్ కాబట్టి డార్క్ కలర్స్ అయితే సిల్వర్ ఇచ్చాను. ఇది లైట్ వైట్ కలర్ కాబట్టి దీనికి బ్లాక్ ఇచ్చాను. వైట్ పైన ఇది బ్లాక్ కాంబినేషన్.
ఈ ప్రైస్ అన్నీ కూడా 1000 రూపీస్. వైలెట్ కలర్ స్టిచ్చింగ్ అయితేనే లుక్ బాగుందండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ పైన రెడ్ కాంబినేషన్. సింగిల్ పీసెసే ఉన్నాయండి ఇవైతే. ప్రొడక్షన్ మనదే కాబట్టి మనం మళ్ళీ రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది రిక్వైర్మెంట్ ఉన్న దాన్ని బట్టి మళ్ళీ నేను త్వరలోనే ఒక 1 డేలో నేను చేసిస్తానండి. మంచి బాటిల్ గ్రీను, వైన్ కలర్, రెడ్ కలర్, రెడ్, మంచి ప్యారెట్ గ్రీను, డార్క్ వైలెట్. ఇందాక మనం చూసింది లైట్ వైలెట్, ఇది డార్క్ వైలెట్ అండి. దీనికి చాలా తేడా ఉంటుంది. ఇలా ఈ షేడ్ ఉంది. దీంట్లో లాస్ట్ కలర్ వచ్చేసి గ్రే కలర్. ఈ కలర్స్ అందుబాటులో ఉన్నాయండి. ఈ బ్లౌజ్ ప్రైస్ అంతా కూడా 1000 రూపీస్ అండి. ఈరోజు మనం చూసిన అన్నీ కూడా ఇంచుమించుగా ఇదే ప్రైస్ ఉంటాయి. 1000 రూపీస్ బ్లౌజెస్ ఇది. నెక్స్ట్ మరొక డిజైన్ అండి. ఇవన్నీ మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అండి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాదు, మిషన్ ఎంబ్రాయిడరీ. ఇక్కడంతా కూడా ఊల్తో వర్క్ చేసామండి. ఇట్లా చెల్లా వర్క్ టైప్ ఉంటుంది వర్క్ అంతా. ఇది చాలా బాగుందండి బ్లౌజ్. లైట్ వైన్ పైన లైట్ బేబీ పింక్, డార్క్ గ్రీను ప్లస్ లైట్ గ్రీన్, 3 కలర్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ రెడీ అయింది. బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఇది కూడా నేను సింగిల్ పీసే స్టిచ్చింగ్ చేయించాను. హై నెక్ అండి. హై నెక్లో ఇలా వన్ సైడ్ ఒక బంచ్ వస్తుంది. ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సింపుల్గా ఉంటుంది, చాలా గ్రాండ్గా కూడా ఉంటుందండి. బ్లౌజ్ చాలా బాగుంది ఇది ఒకటి. తర్వాత హ్యాండ్ వచ్చేసి ఇట్లా సింపుల్గా ఒక బంచ్ వచ్చింది అంతే. దీనికి ఫ్రంట్ కూడా ఇలా వర్క్ ఇచ్చామండి. ఇది ఫ్రంట్ వర్క్. ఈ బ్లౌజ్ స్టిచ్డ్ అయితే కనుక 1500, వితౌట్ స్టిచ్డ్ అయితే కనుక 1000 రూపీస్ అండి. ఇది బ్లౌజ్. ఇది కూడా సింగిల్ పీసే నేను స్టిచ్చింగ్ చేయించాను. ఇందులో మనం కలర్స్ చూద్దాము. ఇదేంటంటే కొంచెం ఇందాక మనం చూసింది అయితే సింగిల్ కలర్ ఉంది. ఇదేంటంటే కొంచెం డబల్ మిక్స్ కలర్ చేసాము. వైట్, ఆఫ్ వైట్ పైన ఆరెంజ్, లోపల రెడ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఇలా చేసామండి. చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి. కలర్స్ అయితే గ్రీన్ కామను, ఫ్లవర్ మాత్రం మారిపోతుంది బ్లౌజెస్ పైన. ఆఫ్ వైట్ పైన ఇది ఆరెంజ్ కాంబినేషన్. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. హ్యాండ్స్ ఇలా వస్తుంది. మీకు నచ్చిన సైజులో ఇలా కావాలనుకుంటే ఇలా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఎక్కువ చేయలేదు, ఒకటి స్టిచ్చింగ్ చేస్తే ఎలా ఉంటుందని సింగిల్ పీసే చేయించానండి. ఇదొక కలరు. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్. పింక్ పైన ఎల్లో, ఆఫ్ వైట్ కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి. కావాల్సిన వారు ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సింగిల్ పీసే. మళ్ళీ ఇవి రెడీ కావాలంటే చాలా టైం పడుతుందండి. కంప్యూటర్ వర్క్ అయితే మనం బల్క్ ప్రొడక్షన్ వస్తుంది, కానీ ఇవి సింగిల్ పీసెస్ అండి. హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాబట్టి తక్కువ ప్రొడక్షన్ వస్తుంది. ఇది మీరు ఎవరైనా కావాలంటే కనుక త్వరగా చూస్ చేసుకోండి. నెక్స్ట్ వన్ కలర్ బ్లాక్, డార్క్ పింక్, లైట్ పింక్లో. నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్. 20,000 రూపీసే అండి.
బ్లూ, డార్క్ బ్లూ, లైట్ బ్లూ. తర్వాతి కలర్ వచ్చేసి మంచి మెరూన్. నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్. గ్రీన్ కలర్. తర్వాత కలర్ లైట్ బేబీ పింక్. లైట్ బేబీ పింక్. నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ అండి. ఇందాక కూడా ఒక బ్లాక్ చూసాం మనము. బ్లాక్ ఏమో మనం రెడ్ కాంబినేషన్ అలా ఇచ్చినట్టున్నాము. పింక్ కాంబినేషన్ ఉంది ఫస్ట్ వన్ బ్లాక్కి. ఈ కాంబినేషన్ వేరు. ఇది ఏంటంటే ఆరెంజ్ రెడ్ కాంబినేషన్. బ్లాక్లో మరొక కలర్ అండి, మెజెంటా పింక్. నెక్స్ట్ మరొక కలర్ అండి, వైట్. తర్వాత నేవీ బ్లూ. మరొక కలరు ఆరెంజ్ కలరు. ఇలా డబుల్ ఇచ్చినప్పుడు చాలా బాగుంది. ఫస్ట్ అయితే కనుక సింగిల్ కలర్లో చేసాము. ఇలా డబుల్ కలర్ వచ్చేసరికి ఎల్లో పైన ఆఫ్ వైట్, ఇలా డబుల్ షేడ్ వచ్చేసరికి చాలా బాగా కనిపిస్తుంది. మరొక కలర్ అండి, లాస్ట్ వన్ కలరు బాటిల్ గ్రీన్. బాటిల్ గ్రీన్కి ఆరెంజ్ రెడ్ కాంబినేషన్తో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ బ్లౌజెస్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ ఓన్లీ. కావాల్సిన వారు త్వరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను మీకు ఇవి కొరియర్ చేస్తాను. ఇవన్నీ కూడా మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అండి. ఫస్ట్ వన్ చూసింది మాత్రం చికెన్ కారీ వర్క్, కంప్యూటరైజ్ వర్క్. ఇదైతే కనుక అంతా మిషన్ ఎంబ్రాయిడరీ. మరొక డిజైన్ అండి, ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ అండి. ఒక బంచ్ బ్యాక్ సైడ్ అంతా ఇలా ఒక బంచ్ వస్తుంది. చాలా నీట్గా ఉంటుందండి వర్క్ అయితే. నాకు ఈ వర్క్ అయితే చాలా ఇష్టం. ఈ మిషన్ ఎంబ్రాయిడరీ స్మూత్గా నైస్గా ఉంటుంది వర్క్. ప్యారెట్స్ వచ్చేసి మల్టీ కలర్ చాయిస్లో ఆరెంజ్, ఇన్ని కలర్స్ వాడామండి. గ్రీను, ఆరెంజు, కాపర్ సల్ఫేట్ బ్లూ, డార్క్ బ్లూ, బ్లాకు, ఇన్ని కలర్స్ వాడామండి. దీంట్లో 5 కలర్స్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ ఉందండి. దీనికి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్. హ్యాండ్స్. స్టిచ్చింగ్ చేసి మనం వేసుకుంటే వర్క్ చూడడానికి ఏమీ లేనట్టుగా అనిపిస్తుంది, కానీ హెవీ వర్క్ అండి. చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ వర్క్ మాత్రం చాలా హెవీ. ఈ ఫినిషింగ్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ ప్రైస్ వచ్చేసి మనకు 900 పడుతుందండి. స్టిచ్చింగ్ అయితే కనుక 1400 పడుతుంది. ఇది బ్లౌజ్. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయండి. ఎక్కువ ఇంకా ప్రొడక్షన్ రెడీ అవ్వలేదు. క్రీమ్ కలర్, ఇవన్నీ 900 అండి. బ్లాక్ కలర్, నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ కలర్. ఈ 4 కలర్స్ దీంట్లో అందుబాటులో ఉన్నాయండి. ఇది కూడా కావాల్సిన వారు ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఓన్లీ 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. పింక్, వైన్, బ్లాక్, ఆఫ్ వైట్, ఈ 4 కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా కావాల్సిన వారు ఉంటే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను ఇవి కొరియర్ చేస్తాను. 900 ప్లస్ కొరియర్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. నెక్స్ట్ అండి, ఇవి కూడా 2 పీసెస్ రెడీ అయినాయి అంతే. ఆయన ఎలాగ వీడియో చేస్తున్నానని చూపిస్తున్నాను. కలర్స్ కూడా
నెక్స్ట్ వస్తాయి. ఇది వచ్చేసి లేదంటే చిన్న బంచ్, సేమ్ ఇందాక చూసిన దానికి రిలేటెడ్గా ఉంటుంది కానీ వర్క్ వేరు ఉంటుందండి. సేమ్ మన మగ్గం వర్క్ డిజైన్ ఇది దీంట్లో చేస్తే ఎలా ఉంటుందని చేయించాను. 2 బ్లౌజెస్ మాత్రమే చేయించానండి. 2 ప్యారెట్స్ వచ్చాయి. ఒక బంచ్ టైప్ ఇలా వచ్చింది. ఇది బ్యాక్ హైనెక్కి వస్తుంది. ఇది కూడా ఎక్కువ డిజైన్స్ ఏంటంటే హైనెక్కి ఎక్కువ ఉన్నాయండి. ఇలా బంచ్ డిజైన్స్ తీసుకుంటే కనుక హైనెక్కి. ఇది ఫ్రంట్ హ్యాండ్స్. ఇది కూడా మనకు 900 ప్రైస్ పడుతుంది. రెడ్ అండ్ పింక్ కలర్ 2 కలర్స్ మాత్రమే దీంట్లో అవైలబుల్ ఉన్నాయండి. మిషన్ ఎంబ్రాయిడరీలో ఏంటంటే మనకు తక్కువ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి ఈరోజు నేను తక్కువ కలెక్షన్ని చూపిస్తున్నాను. పింక్ రెడ్ 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ బ్లౌజ్ కూడా 900 అండి. ఈరోజు మనం చూసిన బ్లౌజ్లో ఫస్ట్ చూసిన బ్లౌజులు అన్నీ కూడా 1000. నెక్స్ట్ ఒక 2 డిజైన్స్ మాత్రం 900 అండి. ఎవరైనా కావాల్సిన వారు ఉంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. అలాగే ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.